ఆయనకున్న భూములు రాసి రకం తీసుకునేవాడు. అప్పుడు నాకు పెద్ద తేడాలు కనపడలా. ఇందాక పెద్ద ఆయన ఒక ఆయన చెప్పాడు, ప్రతి ఊళ్ళో కూడా మిట్టల గారి దగ్గర కూడా లెక్క ఉంది. ఊరికి 200-300 ఎకరాలు కాదు, ఒక సర్వే నెంబర్లో 1000 ఎకరాలు ఉంటే 2000 ఎకరాలకి పాస్బుక్లు ఉన్నాయి. ఆ పాస్బుక్ల వల్ల బట్టి గారి మీద భారం పడుతుంది. ఆ పాస్బుక్లన్నిటికీ రైతు భరోసా ఇయ్యమని మేము దెబ్బలాడుతున్నాం. అసలైనోడికి రావట్లేదు, దొంగ పాస్బుక్ కోడికి వెళ్తుంది. అది మిట్టల్ గారు, అదేవిధంగా బుద్ధ ప్రకాష్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమం, శాశ్వతంగా తెలంగాణ రైతులు ఊపిరి పీల్చుకునేటటువంటి కార్యక్రమం ఇది. ఎంత భూమి ఉన్నా కూడా పాస్బుక్లోనో లేకపోతే ఏదో తప్పు ఉండటం వలన ఆర్ఎం గారు చెప్పినట్లుగా నిద్రలేని రాత్రులు చాలామంది రైతులు ఈ భూమి విలువలు పెరిగిపోవటం మూలాన చెరువులన్నీ ఆక్రమించుకుంటున్నాం, పాత డొంకలన్నీ ఆక్రమించుకుంటున్నాం, రహదారులు ఆక్రమించుకుంటున్నాం. ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టుగా ఇంట్లో ఆడబిడ్డలకి ఆయనకి కూడా గొడవ, అన్నదమ్ములకి గొడవ, తలకాయల బగలు కొట్టుకున్నా, మర్డర్లు చేసుకున్నా ఆ గజం భూమి కోసమే యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి దాన్నన్నింటినీ పరిష్కారం చేయాలని ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అందరం కూర్చొని ఈ యొక్క ధరణిని మార్చి, ఎన్నికల ముందు కూడా చెప్పాం, ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ఏదైతే పెద్దల పాదయాత్రలో చెప్పారో దాని ప్రకారంగా వేశాం. కానీ తీసిన ఈ భూభారతి అందరికీ సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ఇప్పుడు పెట్టినటువంటి టెక్నాలజీ వల్ల అతి త్వరలో అత్యంత నిఖార్సుగా నిక్కచ్చిగా చేసే అవకాశం ఉందని చెప్పి మిట్టల్ గారు చెప్పారు. కేవలం 1-2 సెంటీమీటర్ల ద్వారానే మనం దాన్ని సరి చేసుకోవచ్చు. అందుకని డ్రోన్ తోటి పాటు ఈ ఐఐఎస్ యొక్క సంస్థ ద్వారా ఎక్యురేట్గా వచ్చే సంస్థల్ని ఈ గ్రామం పైలట్గా తీసుకున్నాం. కాకపోతే ఇందాక రైతులకు అనుమానం వచ్చింది, ఈ ఒక్క ఊరే 4 రోజులు పడితే మరి మా గ్రామాలన్నీ ఎప్పుడు చేస్తారని. దానికి ఆర్ఎం గారు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ పైలట్ ప్రాజెక్టులో ఉన్నటువంటి అనుభవం ప్రకారంగా ఎంత త్వరగా పూర్తి చేసే అవకాశం ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉందో అన్ని సంస్థలను తీసుకొచ్చి మీ భూమి ఒక అంగుళం రాకుండా పోకుండా, ఇందాక పెద్ద ఆయన 3 ఎకరాలు ఉంటే 6 ఎకరాలు ఆయన పాస్బుక్లో ఉందంటుండు, అట్లా కాకుండా నికార్స్ అయినటువంటి రికార్డ్స్ని తయారు చేస్తే ఇది రెవెన్యూ మంత్రి గారి యొక్క చరిత్ర, తెలంగాణ రాజకీయ చరిత్రలో శ్రీనివాసరెడ్డి గారి పేరు శాశ్వతంగా మిగులుద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, బట్టి గారి ఆధ్వర్యంలో మన జిల్లా మంత్రి చేయటం మనందరికీ గర్వకారణం. కాబట్టి శాశ్వతమైనటువంటి ఈ భూ సమస్యలు, బుద్ధ ప్రకాష్ గారు నాకు పిఓ ఐటీడీఏగా ఎక్కువ రోజులు పనిచేశారు. ఆయనకి ఈ జిల్లాలో అనుబంధం ఉంది, ఆ జిల్లా సమస్యల పట్ల కూడా అనుబంధం ఉంది. కాబట్టి ఏదైనా సరే తగు వస్తే భూమి కాడే వస్తుంది. ఆ తగువులు రాకుండా ఉండాలంటే భూభారతే దానికి శరణ్యం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా, ఇది ఎవరు కూడా రాజకీయ నాయకులు పట్టించుకోరు, ఎందుకు ఏలు పెడితే కుట్టుద్ది, కుట్టిన కాడి నుంచి మనకి తీపి పుట్టుద్ది, మనకెందుకు జరగని, మనకు అధికారం ఉంటే చాలు అనుకునే రోజులు ఇవి. మాకు రాజకీయం శాశ్వతం కాదు, అధికారం అంతకంటే శాశ్వతం కాదు. మీరు సంతోషంగా ఉండాలని ఏకైక ప్రాతిపదిక మీద అన్ని విషయాల్లో కూడా ధైర్యంగా ఏ ప్రభుత్వం ఎవరు తలపెట్టనటువంటి కార్యక్రమాల్ని రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ క్యాబినెట్, మీ మంత్రివర్గం, మీ ప్రభుత్వం చేస్తుంది. అంటే మన ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ఈనాడు భారతదేశానికి దిక్సూచిగా మిగులుతుంది. మీరు చూశారు, ఏ పథకం చూసినా భారతదేశంలో ఏది బాగుంది అంటే తెలంగాణ బాగుందని చెప్పుకునే రోజులు వచ్చినాయి. నిన్న మొన్న మోడీ గారి ప్రభుత్వం కూడా కొన్ని సర్వేలు చేపించింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడ బాగుందో చూడండి అని చెప్పి ఆయన ఒక రిపోర్ట్ తెప్పించుకుంటే తెలంగాణలోనే బాగుందని చెప్పి వచ్చింది. అంటే మన ప్రభుత్వం సమర్థవంతంగా గత 16-17 నెలలుగా ఎక్కడా రాజీ పడకుండా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా లా అండ్ ఆర్డర్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తేనే ఈ జిల్లా, ఈ రాష్ట్రం అగ్రభాగాన నిలబడుతుంది. నిన్న ముఖ్యమంత్రి గారి స్పీచ్లో కూడా మీరు చెప్పారు, మనకి పక్క రాష్ట్రంతోటో, ఆ రాష్ట్రంతోటో, ఈ రాష్ట్రంతోటో పోటీ కాదు, ప్రపంచ దేశాలతోటే తెలంగాణ పోటీ. అందుకని
విద్యలో కానీ వైద్యంలో కానీ సంస్కరణలో కానీ ఈ యొక్క చట్టాలను ఏర్పాటు చేసుకోవటంలో కానీ ధైర్యంగా ముందుకెళ్తున్నాం. అది మీరు ఇచ్చినటువంటి శక్తి, మీరు ఇచ్చినటువంటి ధైర్యం. మీరు నిజాయితీగా, నిర్భీతిగా, నిక్కచ్చిగా పరిపాలించండి, మేము మీ వెంట ఉంటామని చెప్పి మా అందరినీ కూడా పెద్ద మెజారిటీ తోటి మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించారు. ఆ గెలిపించిన దానికి తార్కాణంగా మేము కూడా ధైర్యంగా ముందుకెళ్లాలని చెప్పి మేము ఇంటర్నల్ గా మాట్లాడుకునే చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా రెవెన్యూ మినిస్టర్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా భూ రికార్డుకి టోకెన్గా మీ దగ్గర వసూలు చేయాలని కాదు. మేము ఇంతకుముందు రూపాయి రకం కట్టేటప్పుడు కూడా పుస్తకం పట్టుకెళ్తే ఆ సంవత్సరానికన్నా మా భూమి మాకుందా లేదో లెక్క తేలేదు. ఈ 20-30 సంవత్సరాల్లో మాకు పాస్బుక్ చూడట్లేదు, మేము రకం కట్టట్లేదు, ఆ భూమి ఉందో లేదో ఎవడి పేరు మీద వెళ్ళిందో కూడా వైనం లేకుండా పోయింది.